హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ క్యామరిల్లా ఇచ్ముకి ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నిఫ్టీ యొక్క చార్ట్ని రివ్యూ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది R1 కింద ప్రీవియస్ డే హై పైన ఓపెన్ కావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మనం రివర్సల్ క్యాండిల్ ద్వారా చూసుకున్నట్టయితే సో ఇక్కడ R1 దగ్గర రిజెక్షన్ క్యాండిల్స్ అయితే రావడం జరిగింది. పర్టికులర్గా ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. ఇట్లాంటి కేసులలో R1 కింద ప్రైస్ రిజెక్షన్ అయితే 90% కేసులలో, ఇంకా ప్రీవియస్ డే హై కింద రిజెక్షన్ అయితే 90% కేసులలో సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ రావడానికి ప్రయత్నం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. ఒకవేళ మనం 15 మినిట్స్ తర్వాత సెల్ సైడ్ వెళ్తే మన టార్గెట్ సిపిఆర్ దగ్గర తీసుకోవచ్చు. కాబట్టి ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది అవుతుంది. టార్గెట్ అనేది మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన ఉన్నది కాబట్టి ఆర్ఆర్ అనేది ఫేవర్గా ఉన్నది కాబట్టి ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో టార్గెట్ అయితే అచీవ్డ్. లేటర్ పీరియడ్లో సిపిఆర్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఆర్ఆర్ చూసినట్టయితే ఇక్కడ రిస్క్ అనేది ఇంత ఉంది, రివార్డ్ అనేది ఓన్లీ ఇంతే ఉన్నది. కాబట్టి ఇది నో ట్రేడ్. కాబట్టి ఓన్లీ సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం అయితే జరిగింది. క్యామరీలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మనం ఇటు సైడ్ పుల్ బ్యాక్ కానీ ఇటు సైడ్ పుల్ బ్యాక్ కానీ రావాలి. ఇక్కడ ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే H3కి అయితే రావడం జరిగింది. తర్వాత H3 నుంచి రిజెక్షన్ రావడం జరిగింది. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో సేమ్ సిపిఆర్ లాగానే ఇక్కడ కూడా ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. బట్ టార్గెట్ అనేది ఇది అవుతుంది. మనం ఈ రిస్క్కు 1:2 టైమ్స్ దగ్గర బుక్ చేసుకోవడం అనేది ఉత్తమం. అది ఇక్కడనే అవుతుంది, అది కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే సో మనం ఇవ్వబడిన లెవెల్కి ప్రైస్ అనేది సో ఇక్కడ ఓపెన్ అవడే ఈ జోన్ మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో డోజీ టైప్ క్యాండిల్ రావడం జరిగింది ఫస్ట్ 5 మినిట్స్. నెక్స్ట్ అనేది దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో ఒకవేళ మనం ఇది ఇచ్చింది సప్లై జోన్ కాబట్టి నెక్స్ట్ దీనిపైన బ్రేక్అవుట్ అయింది కాబట్టి సో దీన్ని డిమాండ్ జోన్ కన్సిడర్ చేస్తాం. వన్స్ డిమాండ్ జోన్ కన్సిడర్ చేస్తే మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. సో మనకు ఎంట్రీ లభించలేదు. సరే, లేటర్ పీరియడ్లో మళ్ళీ ప్రైజెస్ అనేది బ్రేక్ డౌన్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇది పర్ఫెక్ట్గా అంటే ఈ బాడీ అనేది 50% కింద క్లోజ్ కావాలి. అలాంటి క్లోజ్ అయితే మనకు కాలేదు కాబట్టి సో మనం దీన్ని అవాయిడ్ చేయవచ్చు. అవాయిడ్ చేసినట్టయితే సో నెక్స్ట్ ఈ జోన్ నుంచి మళ్ళీ రెండోసారి మనకు దీనిపైన క్లోజ్ కావడం జరిగింది. ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ చూసినట్టయితే ఇది మోర్ దెన్ 50% పైన క్లోజ్ కావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మనకు ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ యొక్కలో స్మాల్ బఫర్ తీసుకుంటే దీనికి 1:2 టైమ్స్ ఇక్కడ టార్గెట్ అయితే అచీవ్ కాలేదు. లేటర్ పీరియడ్లో స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. మళ్ళీ తర్వాత మనకు మూడోసారి ఎంట్రీ అనేది ఇక్కడ లభించింది. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది అవుతుంది. టార్గెట్ అనేది 1:2 టైమ్స్ ఇక్కడ అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఈ జోన్ అనేది మనం గతంలో ఎప్పుడు ఇవ్వడం జరిగిందంటే 22 నవంబర్ రోజు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలాంటి జోన్స్ని మార్క్ చేసుకోండి. అంటే ఇలా జోన్స్ మార్క్ చేస్తే డెఫినెట్గా యూస్ఫుల్ అయితే అవుతాయి. కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ జోను. మనం ఈ జోన్కి వచ్చినప్పుడు ప్రైస్ అనేది మనకు ఈ రోజున నవంబర్ 22 రోజుది ఈ రోజు మనకైతే రిజెక్షన్ అయితే ఉండడం అయితే జరిగింది. చూడండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇంకా అద్భుతంగా సపోర్ట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. ఈ రెండు జోన్స్ని అయితే కన్సిడర్ చేయండి. ఇక ఛానల్ ట్రేడింగ్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది మనం ఇవ్వబడిన ఛానల్లోనే మూవ్ అంటే ఒకసారి అయితే 2 సార్లు మనకి దాన్ని టెస్ట్ చేసి వెనుకకైతే రావడం జరిగింది. మేబీ రేపటి రోజున దీని కింద ఓపెన్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. లేదు ఇలానే బుల్లిష్నెస్ కంటిన్యూ అయితే సో మళ్ళీ వేరే ఛానల్ ప్యాటర్న్ అయితే మనం డ్రా చేయాల్సి ఉంటుంది. ఇంకా మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసినట్టు ప్రైస్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం ఒకవేళ
ప్రైస్ అనేది ఇక్కడ ఫ్లాట్గా ఓపెనింగ్ అయితే నెక్స్ట్ ఈ లెవెల్ ఒకసారి రీటెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ రీటెస్ట్ చేసినప్పుడు మనకు స్టాప్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ చూడండి విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఈ లెవెల్ వచ్చేసి ఈ 750 దగ్గర ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ని ఒక్కసారి మార్క్ చేసుకొని ప్రైస్ యాక్షన్ ప్రకారం దీన్ని అయితే డ్రా చేసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ తీసుకుందాం. మొన్న మనం డిస్కషన్ చేసిన ప్రైస్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా వర్కౌట్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేయండి. చూడండి ఇది ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, నెక్స్ట్ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో మళ్ళీ దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వచ్చినప్పుడు చూడండి స్మాల్ స్టాప్ లాస్ తోటి, స్మాల్ అంటే మన రిస్క్ ఇంతే ఉంటుంది, రివార్డ్ అనేది మోర్ దెన్ 1:2 అంటే ఇంకా 5 టైమ్స్ పైన రావడం అయితే జరిగింది. సరే ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ కూడా 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ కూడా అంటే ఈ లెవెల్ ఆల్రెడీ బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. ఎంట్రీ ప్రైస్, స్టాప్ లాస్, టార్గెట్ మోర్ దెన్ ఇట్లా మీరు ఈవెన్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా చూడండి మంచి అంటే ఆపర్చునిటీస్ అయితే రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయండి, యూజ్ చేయండి. లేదంటే 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా అంటే 5 మినిట్స్లో రాకపోతే 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా ఎంట్రీస్ లభించడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఇక ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,900 దగ్గర బిల్డప్ అయింది. సో నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,000 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. సో అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి బుల్లిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి మన వ్యూ బుల్లిష్ ఉండడానికి ప్రయత్నం చేయండి. సో పుట్ సైడ్ డాటాను కూడా చూద్దాం. ఇక పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,600, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది 17,600 దగ్గర. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ అయిందంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా చూద్దాం. ఇంకా ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే సో ప్రైస్ అనేది క్లౌడ్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఇది మనకు బుల్లిష్ సైన్ అవుతుంది. బట్ ఇంకా ఈ చిక్కు స్పాన్ అనేది ఈ క్లౌడ్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వస్తే మనకి ఇంకా స్ట్రాంగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రైస్ అనేది క్లోజింగ్ అనేది నిన్న మనం ఎగ్జాక్ట్గా ఏ లెవెల్ అయితే ఇచ్చామో 17,800 దగ్గర క్లోజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందని చెప్పాము. ఎగ్జాక్ట్గా అక్కడే క్లోజ్ అవ్వడం జరిగింది. మేబీ రేపటి రోజున ఇంకొక 100 to 200 పాయింట్స్ అంటే ఈ క్యాండిల్ యొక్క ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. అంటే నియర్లీ 18,100 దాకా టచ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అంటే 18,000 అయితే డెఫినెట్గా రేపు టచ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు అంటే ఈ జోన్ను మనం అంటే ఈ క్యాండిల్ ఈ పర్టికులర్గా ఈ క్యాండిల్ యొక్క మనం ఈ లెవెల్ను డ్రా చేసుకున్నట్టయితే ఒక సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వచ్చినప్పుడు అంటే ఇక్కడ వరకు అయితే రీటెస్ట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ దాన్ని బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తే నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఇది ఇంకా టైం ఉంది. ప్రస్తుతానికైతే రేపు ఈ లెవెల్ టచ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి వెనుక కూడా రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కొంచెం అంటే స్ట్రిక్ట్గా ఈ లెవెల్కి వచ్చినప్పుడు స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటవి. ఇది అప్ సైడ్ సినారియో. ఒకవేళ డౌన్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే ప్రైస్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇక్కడ ఓపెన్ అయితే ఒకసారి ఈ క్లౌడ్ దగ్గర రీటెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ క్లౌడ్ దగ్గర రీటెస్ట్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు అంటే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే నెక్స్ట్ లెవెల్ మనకు మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. 17,500 వరకు రావడానికి మనకు స్ట్రాంగ్గా ప్రాబబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే లేకపోతే బుల్లిష్నెస్ ఉండడానికే పాసిబిలిటీ ఉంటుంది. ఆప్షన్ చైన్ డాటా బుల్లిష్లో ఉంది కాబట్టి మేబీ బుల్లిష్ ఉండడానికే పాసిబిలిటీ అయితే ఉన్నది. ఇక అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూస్తే నిన్న మనం డిస్కషన్ చేసినట్టు ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు అయితే రావడం జరిగింది. ఈ లెవెల్ అని చెప్పడం జరిగింది. ఈ లెవెల్ వరకు రావడం జరిగింది. ఇక రేపటి రోజున ఒకవేళ ఇలానే బుల్లిష్నెస్ కంటిన్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఒకసారి ఈ లెవెల్ టచ్ చేయడానికైతే పాసిబిలిటీ ఉంటుంది.
ఈ లెవెల్ వచ్చేసి 18,050 దాకా రావడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉన్నది. ఈ లెవెల్ టచ్ చేయడానికి మనకు స్ట్రాంగ్గా ప్రాబిలిటీ అయితే ఉన్నది. ఇక డౌన్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేద్దాం. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ప్రస్తుతానికి ఈ కన్వర్జన్ లైన్ కింద ట్రేడ్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ బేస్ లైన్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి 17,500 దగ్గర ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ కన్వర్జన్ లైన్ కింద ట్రేడ్ అయితేనే, లేకపోతే బులిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎక్కువ శాతం 80% కేసులలో బులిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా బులిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ మీరు చేయాల్సిందల్లా ఒక పని, ఇక్కడ ఎప్పుడైతే ఫ్లాటనింగ్ స్టార్ట్ అయిందనుకోండి, అంటే వరుసగా 2 క్యాండిల్స్, అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఇది రైజింగ్ అవుతా ఉంది, ఇది ఫ్లాటనింగ్ స్టార్ట్ అయినప్పుడు మీరు అలర్ట్గా ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లాటనింగ్ స్టార్ట్ అయింది, ఈ క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్అవుట్ కాదు. మనం అట్లా ఎంతసేపటి వరకు ఉంటుంది, కనీసం ఒక 2-3 క్యాండిల్స్ అయినా బ్రేక్అవుట్ రాదు. సో మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో దీని హైని మార్క్ చేసుకొని, సో దీని లో బ్రేక్అవుట్ అయినప్పుడు, ఈ క్యాండిల్ యొక్క లోను లేదంటే బాడీ బ్రేక్అవుట్ అయినప్పుడు మనం పుట్ను బై చేసినప్పుడు సెల్ సైడ్ వెళ్తే మనం డెఫినెట్గా ప్రాఫిట్లోనే ఉంటాం. అంటే లోయర్ టైం ఫ్రేమ్లో మార్క్ చేసుకోండి. అంటే ఫస్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్లో లైన్స్ మార్క్ చేసుకొని లోయర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఆ ట్రేడ్ అనేది విన్నింగ్ ప్రాబబిలిటీ ఉంటుంది. చూడండి, మీరు ఎక్కడైనా బ్యాక్ టెస్ట్ చేయండి. ఈచ్ బుక్ ఇండికేటర్లో వన్స్ బేస్ లైన్ అనేది ఫ్లాటనింగ్ స్టార్ట్ అయితే ఆ క్యాండిల్ యొక్క, అంటే క్లౌడ్ పైన ఉంటే, నేను చెప్పేది క్లౌడ్ పైన ఉంటే ప్రైజెస్ అనేది ఆ క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్అవుట్ చేయవు. అంటే అట్లా ఎంతసేపటి వరకు ఉంటుంది, కనీసం 2 లేదా 3 క్యాండిల్స్ వరకైనా అలా ఉంటుంది. కాబట్టి మన ట్రేడ్ అంటే 2-3 అవర్స్ లోపల మన ట్రేడ్ అనేది ఫినిష్ అయిపోతుంటుంది. సో మనం లోయర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తాం కాబట్టి డెఫినెట్గా మన ట్రేడ్ అనేది ఫినిష్ అయితే అయిపోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో చూడండి, అలా అయినప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు అలర్ట్గా ఉండండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సిపిఆర్, నిన్న సిపిఆర్ ధర పోల్చుకున్నప్పుడు ఈరోజు హైయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన R1 కింద ప్రీవియస్ డే హై పైన ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మనం ట్రేడ్ తీసుకోవాల్సి వస్తే ఐదర్, అంటే ఈ సిపిఆర్ పుల్ బ్యాక్ కోసం అయితే ట్రేడ్ తీసుకోవచ్చు. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత తీసుకున్నట్టయితే ఇది ఇంకా నిఫ్టీలో వచ్చినట్టు మనకు R1 దగ్గరలో రాలేదు కాబట్టి కొంచెం అవాయిడ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సో ఒకవేళ ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇక్కడ R1 అనేది దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని తీసుకుంటారు. సో ఈ సందర్భంలో తీసుకున్నట్టయితే సిపిఆర్ అనేది ఇంత దూరం ఉన్నది, మళ్ళీ ఇక్కడ దగ్గరలోనే ఇది ఉన్నది కాబట్టి ప్రీవియస్ డే హై ఉన్నది కాబట్టి మేబీ, అంటే ఇది ఒకవేళ మనకు ఈ క్యాండిల్ అనేది R1 దగ్గరగా వచ్చినట్టు అయింది అనుకోండి, డెఫినెట్గా ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకు అంటే సో ఇక్కడ ఈ క్యాండిల్ ఇక్కడ వచ్చింది అనుకోండి, మన రిస్క్ ఇంతే ఉంటుంది. రివార్డు మనం ఇక్కడ వరకు కాకపోయినా కూడా, ఈవెన్ మనం ప్రీవియస్ డే హై దగ్గర బుక్ చేసుకున్నా కూడా ఇది 1:2 ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ రాలేదని చెప్పవచ్చు. సో ఇక్కడ ఇక R1 బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. R1 బ్రేక్అవుట్ అయినప్పుడు సో మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది, టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. ఇక్కడ క్యామరీల ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే సో మనం ప్రైస్ అనేది H3L3 మధ్యలో ఓపెన్ అయింది. H3L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు H3కి పుల్ బ్యాక్ రావడం జరిగింది. ఎంట్రీ ప్రైస్ అయితే ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది దీనికి 1:2 టైమ్స్ సో ఈజీగా అచీవ్ కావడం జరిగింది క్యామరీల ప్రకారం. ఈవెన్ సిపిఆర్ ప్రకారం స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ క్యామరీల ప్రకారం టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. ఇక ప్రైస్ అండ్ బ్రేక్ అండ్ రిటేల్ స్ట్రాటజీ ప్రకారం చూడండి, సో ఇది హై అనేది సిగ్నిఫికెంట్ హై అవుతుంది. సో ప్రైస్ అనేది మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్ రావడం జరిగింది కాబట్టి సిగ్నిఫికెంట్ హైగా కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ వచ్చిందో చూడండి, సో మళ్ళీ ఈ లెవెల్ టెస్ట్ చేయడం జరిగింది. ఈ లెవెల్ టెస్ట్ చేసినప్పుడు ప్రైస్ అనేది సో ఇది మన యొక్క ఎంట్రీ ప్రైస్ అవుతుంది, స్టాప్ లాస్ అనేది అవుతుంది, దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా ఆ స్ట్రాటజీని ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీకు మంచి ప్రాఫిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక సప్లై డిమాండ్ ట్రేడ్స్ గురించి డిస్కషన్ చేస్తే ప్రైస్ అనేది మన ఇవ్వబడిన సప్లై జోన్కి ప్రైస్ అనేది ఇక్కడ రీచ్ కావడం జరిగింది, థర్డ్ క్యాండిల్. సో థర్డ్ క్యాండిల్ అనేది విత్ ఇన్ ద జోన్లో ఉన్నది కాబట్టి ఫోర్త్ క్యాండిల్ కన్సిడర్ చేసినట్టయితే ఇది మనకు పర్ఫెక్ట్గా డౌన్ సైడే క్లోజ్ కావడం జరిగింది, మోర్ దెన్ 50% పైన. కాబట్టి ఎంట్రీ ప్రైస్ అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది.
సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వచ్చింది చూడండి. మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మన ఎంట్రీ ప్రైస్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ అనేది సో ఇది అవుతుంది. ఎందుకంటే దగ్గరలోనే ఇంకొక లెవెల్ ఉంది కాబట్టి అది కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. మళ్ళీ లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి రావడం జరిగింది. సో 2 టైమ్స్ కంటే ఎక్కువగా ఒక జోన్ దగ్గర ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయకూడదు. ఇక రేపటి రోజున చూసినట్టయితే ఇక్కడ ఒక జోన్ ఉండడం జరిగింది, డిమాండ్ జోన్. దీన్ని మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక వర్జిన్ సిపిఆర్ జోన్ కూడా ఉండడం జరిగింది. బట్ వీటి యొక్క స్టాప్ లాసెస్ అనేవి కొంచెం హెవీగా ఉన్నవి. విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఈ జోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాతనే ట్రేడ్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్లో 37,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38,000 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ 37,000 అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే సంవాట్ ఇక్కడ మిక్స్డ్ ట్రెండ్ అయితే ఉన్నది. సో ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా చూద్దాం. ఇక పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినప్పుడు 36,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,500 దగ్గర బిల్డప్ అయింది. అంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది సో క్లౌడ్ కింద ట్రేడ్ అవుతున్నప్పటికీ కన్వర్జన్ అండ్ బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. సో ఇది బులిష్ కుమోగా మారడానికి పాసిబిలిటీ ఉన్నది. సో మనం ఏవైతే లెవెల్స్ ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చెప్తున్నామో అక్కడ వరకు అయితే ప్రైస్ రావడం జరుగుతుంది. మేబీ రేపటి రోజున ఈ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం బులిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో నెక్స్ట్ లెవెల్ ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 37,500 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో అంటే ఈ లెవెల్ మనకు ఒకసారి టెస్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఇవాళ ట్రెండింగ్ ఉంది కాబట్టి రేపు మామూలుగా అంటే ఫ్లాట్గా ఉంటే సైడ్ వేస్లో ఉంటే నెక్స్ట్ కనీసం ఈ లెవెల్ అయినా అంటే 37,250 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉన్నది. ఇది అప్ సైడ్ సినారియో. ఒకవేళ డౌన్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే ఒకవేళ ఏదైనా గ్యాప్ అప్ అంటే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా నెక్స్ట్ లెవెల్ ఒకసారి మళ్ళీ ఈ లెవెల్ను టచ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 36,500 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంతకంటే మించి వెళ్ళకపోవచ్చు. ఒకవేళ దీని కింద అంటే 36,500 కింద గ్యాప్ డౌన్ వస్తే నెక్స్ట్ బేస్ లైన్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ బేస్ లైన్ వచ్చేసి 35,800 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో కాబట్టి ఇవి మనకు స్ట్రాంగ్ అంటే ఇదొక సపోర్ట్ జోన్, ఇదొక సపోర్ట్ జోన్. సో ఈ రెండు జోన్స్ దగ్గర మనకు అంటే సపోర్ట్గా ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అవర్లీ చార్ట్లో చూసినట్టయితే స్ట్రాంగ్ బులిష్ అయితే ఉండడం జరిగింది. ఫ్యూచర్ కుమో బులిష్ ఉండడం జరిగింది. కాబట్టి స్ట్రాంగ్ బులిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ కన్వర్జన్ లైన్ పైన ఉన్నంతసేపు బులిష్నెస్ ఉంటుంది. వన్స్ కన్వర్జన్ లైన్ అనేది దీని కింద గ్యాప్ డౌన్ కానీ దీన్ని బ్రేక్ డౌన్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ లెవెల్ వచ్చేసి 35,878 అంటే 900 దగ్గర ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇది డౌన్ సైడ్ సినారియో. ఇక అప్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఎక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ అంటూ ఉందంటే 37,556 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. స్ట్రాంగ్గా నెక్స్ట్ ఈ లెవెల్ ఒకసారి టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఈ 37,500 ఒకవేళ లేదు అంటే 37,760 ఈ లెవెల్ నెక్స్ట్ టార్గెట్ ఇది. ఒకవేళ మరీ మోర్ బులిష్ ఉంటే నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ఇక ఎఫ్ఐ డేటా చూసినట్టయితే నియర్లీ 1,300 crores బై చేయడం జరిగింది. సో ఇది ఒక పాజిటివ్ అంశం అని చెప్పవచ్చు. అందుకే మన మార్కెట్లో చూడండి వరుసగా 3 days నుంచి వాళ్ళు బయింగ్ మోడ్లో ఉన్నారు. కాబట్టి వరుసగా 3 days నుంచి మార్కెట్ అనేది అప్ సైడే వెళ్ళడం అయితే జరుగుతున్నది.
చూడండి. సో ఎఫ్ఐలు పాజిటివ్ మోడ్లో ఉన్నారు, డిఐలు కూడా పాజిటివ్లో ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా మార్కెట్ అనేది ముందుకైతే వెళ్తుంది. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకొని సిపిఆర్ అండ్ క్యామెరా ఇండికేటర్ను ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.